వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహార్ అండ్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామన్నట్టుగా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే 6:30కి అయితే లేచేసాను. ఇంకా పాప కోసం అయితే ఆలు ఇంకా రైస్ అయితే వండేసి పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా పాపకు ఒక పక్క హీటర్ కూడా పెట్టేసి వాటర్ అయితే హీట్ చేసి ఇంకా స్నానం కూడా చేపించేశాను. ఇంకా పాపకు కావాల్సిన పనులన్నీ తనకైతే చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా బాబుని కూడా రెడీ చేసి 8:30, 9కి అయితే బాబుని కూడా రెడీ చేసేసి పంపించేశాను అనమాట. ఇంకా నా వర్క్ మొత్తం అలానే ఉంది. ఇంకా ఈ ఆఫీస్లో ఉన్న సిస్టమ్ అన్నీ మొత్తం మార్చేయాలన్నమాట. ఇంకా అదే చెప్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్లోకి అయితే పొంగడాలు అయితే చేశాను అనమాట. ఇంకా ఇదిగోండి నేను మా హస్బెండ్ అయితే తిన్నాము. ఇంకొన్ని మిగిలాయి అనమాట. ఇంకా బాబు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చిన తర్వాత వానికైతే పెట్టేస్తాను. వాడు కూడా ఇష్టంగా తింటాడనమాట. ఇంకా పచ్చిమిర్చి అయితే తక్కువైతే వేసి చేస్తానమాట. ఇంకా అందుకే వాడు కూడా ఇష్టము. ఇంకా పాపకైతే మార్నింగ్ రైస్ అయితే వండేసాను పాప కోసం. లంచ్ తీసుకెళ్ళాలి కదా, ఇంకా అందుకే అనమాట. ఇంకా ఆలు కర్రీ అయితే చేశాను అందులోకి. ఇంకా అదైతే చూపించలేదు ఉందన్నమాట. అలానే ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్లోకి ఏదో ఒకటి చేయాలన్నమాట. కర్రీ అన్న రసం అన్న. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఆఫ్టర్నూన్ నమాజ్ చేసుకునేది ఉందన్నమాట. ఇంకా నమాజ్ వరకు నేను ఎంతసేపు వీడియో తీయడానికి వీలైతే అంతసేపు అయితే తీసేస్తాను అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డే అయితే ఇలా అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఈరోజు మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసామన్నమాట. చూపిస్తాను ఉండండి. ఇంకా ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. గోద్రేజ్ కంపెనీది అనమాట మా ఫ్రిడ్జ్. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ ఒకసారి ఫ్రీజింగ్ ఎక్కువ ఉండే ఐస్, నేను డోర్ తీయడంలో డోర్ అయితే విరిగిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి దీన్ని అయితే ఇలానే పెట్టేశాము. ఇంకా ఈరోజు మొత్తం ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసేసి ఇలా అయితే సెట్ చేశాను చూడండి. ఇంకా మసాలా అయితే పట్టించండి ఉండే, ఇంకా అది ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టుగా ఇలా అయితే ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మొన్న మా హస్బెండ్ గ్రేప్స్ అయితే తెచ్చింది పిల్లల కోసం, ఇవి కొంచెం అయితే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి అల్లం పేస్ట్, ఇంక ఇవి వచ్చేసి పాలు అన్నమాట. ఇంకా పాలన్న రావడం లేదనమాట, సరిగ్గా బరువులు పాలైతే ఇవ్వడం లేదంట. ఇంకా అందులో అయితే ఆయన అయితే పాలైతే తగ్గించేశారు. ఇంకా అందుకే ప్యాకెట్ పాలు అయితే వాడుతున్నాను. ఇంకా ఇవన్నీ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నమాట. భెండి, ఇంకా క్యాబేజ్, ఇంకా పచ్చిమిర్చి అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా అయితే ఆర్గనైజ్ చేశాను. ఇంకా తెచ్చుకునే సామాన్లు అయితే ఉన్నాయి, ఇంకా అవేం తేవలేదన్నమాట. ఇంకా మిల్క్ మేడ్, వెనిలా ఎసెన్స్, మొన్న ఒకసారి అయితే కేక్ అయితే ట్రై చేశాను, మంచిగానే వచ్చింది. రవా కేక్తో అయితే చేశాను. ఈసారి చేసినప్పుడు మీ అందరికైతే షేర్ చేస్తాను అనమాట. ఇంకా ఇవి వచ్చేసి మా హస్బెండ్ కీరా అయితే తీసుకొచ్చారు. ఇంకా అవి కూడా ఇలానే ఉన్నాయి. సలాడ్ లాగా అయితే చేసుకొని తినాలన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి. ఇంకా క్యారెట్స్ అవి అయితే ఏం తేలేదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ డోర్ అనమాట. ఇది వచ్చేసి కింద సైడ్ అనమాట. ఇక్కడ టమాటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇంట్లో అయితే టమాటోస్ అయితే పెట్టాను. ఇంకా ఇది వచ్చేసి కింద అయితే ఆనియన్స్ పెట్టుకోవడానికి అయితే వచ్చిందనమాట. నేనైతే ఆనియన్స్ అయితే ఇలా అయితే పెట్టాను అనమాట. ఎందుకు కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది నాకు, ఇంకా అందుకే పెట్టలేదు. ఇంకా ఇక్కడ తోటకూర అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయితే కట్ చేసేసి కవర్స్లో వేసేసి పెట్టేయాలన్నమాట. ఇప్పటికైతే సందడిగా ఉంది. మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ డైలీ ఒకటి పెట్టినా కూడా మంచిగా రీచ్ అవుతాయి అన్నట్టుగా అయితే ఇంకా తీస్తున్నాను. రోజు తీయాలనుకుంటాను కానీ వీలవ్వదనమాట. ఇంకా ఆనియన్స్ అయితే అక్కడ పెట్టేశాను. నిన్నైతే మొత్తం బట్టలు అయితే వాష్ చేశాను అనమాట. ఇంకా ఈరోజు అయితే మడతలు పెట్టేయాలి. కొన్ని అయితే తీసేసాను ఫస్టే. ఇంకా మా ఇంట్లో మెయిన్ ఒకటి రీజన్ ఉందన్నమాట, అంటే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ర్యాట్స్ ఉంటాయి కదా, ర్యాట్స్ అవైతే ఇక్కడ నుంచి ఈ దంతెలలోంచి వస్తున్నాయి అనమాట. మా ఇంటి పక్కన అయితే ఖాళీ స్థలం అయితే ఉంది, ఇంకా అక్కడ నుంచి ర్యాట్స్ వస్తున్నాయి. ఇంకా అవి నైట్ మొత్తం దానికి ఇష్టం వచ్చినట్టు ఇల్లు మొత్తం తిరిగేస్తున్నాయి అనమాట. మా సోఫా సెట్లు కూడా కొద్ది వరకు ఖరాబ్ అవడానికి అవే మెయిన్ రీజన్ అనమాట. చూస్తున్నాను దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందా అని. ఒకసారి అయితే మందైతే పెట్టామన్నమాట, అవి తినలేదు. దానిలో కూడా తెలిసిపోయిందనమాట ఇవి తినాల్సిన ఐటమ్స్ కాదని. వాటి ఐటమ్స్ ఏంటంటే సోఫా సెట్ని కట్ చేయడము,
ఇంకా వేరే వేరే వేస్టేజ్ సామాన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మంచిగా తింటాయి. ఫుడ్ అయితే తినడం లేదు. తిరగడం అయితే నైట్ అయితే ఎక్కడ లేని సౌండ్ అనమాట. మార్నింగ్ మనం సంసారం చేస్తే నైట్ అవి చేస్తున్నాయి అన్నట్టు ఉంది ఫ్యామిలీలో. ఇంకా అలా అయితే మొత్తం మీద జరుగుతూ ఉంది. ఇంకా మీలో ఎంతమందికి మా వీడియోస్ నచ్చుతున్నాయి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహ రాహిల్ వ్లాగ్స్ అండి. చూస్తూ ఉండండి, మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈ 2 బ్లౌజెస్ అయితే మొన్న అయితే స్టిచ్ చేశాను అనమాట. 2 days బ్యాక్ కట్ చేసి పెట్టాను, ఇంకా వీలవ్వలేదన్నమాట. ఇంకా గురువారం రోజు రెండింటిని అయితే మంచిగా స్టిచ్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ పింక్ కలర్ అయితే కుట్టేశాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట. ఇంకా బాబు ఫంక్షన్ రోజు మేమైతే అందరికీ బ్లౌజెస్ అయితే పంచడం అయితే జరిగింది. అంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా బ్లౌజ్ని అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా అందులో 2 బ్లౌజులు అయితే మిగిలాయి అనమాట. ఇంకా 2 బ్లౌజులు అయితే నేనైతే ఇంకా డైలీ వేర్ పర్పస్ కింద అయితే ఇంకా తీసేసుకున్నాను. ఇంకా 2 స్టిచ్ చేసుకుందాం అన్నట్టుగా అయితే మొత్తానికైతే గురువారం రోజు 2 అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇంకా నా బ్లౌజులు ఎలా ఉన్నాయో కమెంట్స్ చేయండి. అలాగే నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను అనమాట. వేరే వాళ్ళకు ఉంటే చేస్తాను, ఇంకా ఎవరు ఇవ్వకపోతే ఇంట్లో మటుకైతే నేనే కుట్టేసుకుంటాను అనమాట. ఇంట్లో ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఈసారి బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు వీడియో అయితే షూట్ చేసి పెడతానమాట. మీ అందరు కూడా తెలుస్తుంది. అందరూ ఎవరు ఒకేలా కుడతారనమాట. నా స్టైల్లో నేను ఎలా కుడతానో ఈసారి మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇంకా మెయిన్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే నేను స్టిచ్ చేయడానికి వీడియో షూట్ చేయడానికి అవ్వడదనమాట. ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తే మంచిగా రోజు ఒక 2-3 వీడియోలు అయితే తీయాలని ఉంటుంది. అందరు చెప్తుంటారు కదా, హెల్ప్ చేస్తే రోజు ఒక 10 వీడియోస్ అయినా పెట్టవచ్చు అనుకుంటారు కదా, అలాగే అనమాట. మా ఇంట్లో ఎవరు సపోర్ట్ లేదనమాట. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, హస్బెండ్ పని మీద బయటికి వెళ్ళిపోతారు, ఇంకెవరు ఉన్నారు కాబట్టి నాకు నేను తప్పదనమాట. ఒకసారి ట్రైపాడ్ అయితే తీసుకున్నాను, బట్ అది మంచిగా యూజ్ అవ్వడం లేదు, మొబైల్ హోల్డ్ చేయడం లేదు సరిగా. ఇంకా అందుకే దాన్ని అయితే పక్కనైతే పెట్టేశాను. ఈసారి మంచిది తీసుకుంటాను షాప్స్కి వెళ్ళి. ఇంకా ఆన్లైన్లో తీసుకుంటే సరిగా లేదనమాట. ఇంకా ఈసారి చూద్దాం, ఎలాగోలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూస్తూ ఉండండి. నా పనులను మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి, మళ్ళీ కలుద్దాం. ఇంకా ఇప్పుడైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా తోటకూర పాలకూర ఉన్నాయి కదా, వాటిని కూడా మంచిగా కట్ చేసేసి ఇలా పెట్టేశాను అనమాట. ఇంకా ఈ రెండింటిని అయితే కవర్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. ఇంకా ఇక్కడ స్టవ్ అవన్నీ క్లీన్ చేశాను. ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా సింక్లో అంట్లన్నీ కడిగేసిన తర్వాత నేను కొంచెంసేపు అయితే వదిలేసాను అనమాట, నీళ్ళు మొత్తం వెళ్ళడానికి. అందులోకి వెళ్ళిన తర్వాత సోప్ అయితే పెట్టేసి కడిగేద్దాంలే అన్నట్టుగా అయితే పెట్టాను. ఇంకా ఇదిగోండి సోప్ అయితే పెట్టేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పట్లో రాళ్ళతో కూడా కొంతమంది సింక్స్ అయితే కట్టించుకుంటుండే, బట్ స్టీల్తో మంచిగానే ఉందన్నమాట, బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా అందుకే స్టీల్తో సింకే బెటర్ అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా ఇలా షింక్ మొత్తం అయితే కడిగేసి వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా మంచిగా రెడీ అయిపోతుంది అది. ఇంకా పిల్లలిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నా వర్క్ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రైడే రోజు కాబట్టి ఇంకా బండలు అయితే తుడిచేసి ఇంకా నమాజ్ చేసుకుందాంలే అన్నట్టుగా అయితే ఇప్పుడు వరకు కస అయితే కొట్టేసాను అనమాట. ఇంకా అంట్లు అయిపోయాయి. ఇంకా లాస్ట్ ఫైనల్లీ ఇంకా బండలు ఒకటి తుడిచేయాలన్నమాట. ఇంకా తుడిచిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను చూడండి. ఇంకా ఫస్ట్ వంట రూమ్లో అయితే తుడిచేసాను, మళ్ళీ ఇక్కడ ఈ రూమ్లో కూడా తుడిచేసాను అనమాట, హాల్ అనమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఇవి వచ్చేసి పొదుపు బుక్లు అన్నమాట. ఇంకా మా అక్క బుక్ కీపర్ అన్నమాట. ఇంకా కొంచెం రాసే వర్క్ ఎక్కువ ఉంది, నువ్వు కొంచెం హెల్ప్ అని అనింది. ఇంకా అందుకే హెల్ప్ చేయడం కోసం అయితే ఇవి రాయడానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవి కూడా రాసేస్తే ఇంకా ఈరోజు పని అయితే అయిపోతుంది అనమాట. ఈవినింగ్ పిల్లలకి ట్యూషన్ పంపిస్తాను కదా, ఇంకా అక్కడే అక్క వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఇంకా వీలైతే అప్పుడైతే తీసుకెళ్ళి అక్కకైతే ఇచ్చేస్తాను అనమాట. ఇంకా ఫైనల్లీ నా అదేమంటారు ఇంటి పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 11:30 అయిపోతుంది అనమాట. ఇంకా ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేనైతే స్నానానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా ఇన్వర్టర్ ఉంది కాబట్టి పని అయితే చేసుకున్నాను ఫైనల్లీ.
ఇంకా హీటర్ పెట్టుకుందామంటే కరెంట్ లేదు కాబట్టి ఇంకా హీటర్ అయితే పెట్టుకోలేదన్నమాట. ఇంకా ఇదిగోండి చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే వర్క్ ఫినిష్ అయిపోయింది అని చెప్తున్నాను. ఇంకా వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇంకా స్నానానికి ఒకటి వెళ్ళాలన్నమాట. ఇంకా మొత్తానికి అయితే వీడియోస్ అయితే ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా బాబు అయితే మా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చేసాడనమాట. ఇంకా ఇదిగోండి ఇలా మొబైల్ చూస్తూ అన్నం తింటుంటాడు. ఆ మొబైల్ కొంచెం స్ట్రక్ అయిపోతే వీని హ్యాండ్ కూడా స్ట్రక్ అయిపోతుంది, నోరు కూడా స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఈ కాలం పిల్లలు మొబైల్కి చాలా అడిక్ట్ అయిపోయారనమాట. ఎంత చెప్పినా వినడు. ఆ మొబైల్ ఇస్తేనే అన్నం తింటాడనమాట, లేకపోతే తినడు. ఇంకా ఇదిగోండి నేనైతే స్నానం అయితే చేసేసి ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా బ్లౌజ్ మీకు చూపించాను కదా ఈ వీడియోలో. ఇంకా బ్లౌజే దీని మీదకి పేరు అయితే చేశాను. పింక్ కలర్ వేసుకుంటే మొత్తం సేమ్ అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి కొంచెం ఫ్లవర్స్ ఎల్లో కలర్స్లో పింక్ కలర్స్లో ఉన్నాయి కదా, ఇది కూడా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా అయితే ట్రై చేశాను. ఇంకా ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. కింది వరకు వస్తాయేమో అనుకున్నాను, బట్ రాలేదన్నమాట. ఇంకా అక్కడ వరకు ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. నా బ్లౌజ్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. మంచిగానే స్టిచ్ చేసుకున్నాను లేదో. ఇంకా ఫ్రైడే రోజు అయితే వర్క్స్ అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ శారీ వచ్చేసి అమ్మదనమాట. నాకు బాగా నచ్చింది. ఇంకా నా దగ్గర వైట్ కలర్లో ఇంకో శారీ ఉండే, కొత్త శారీయే. వన్ టైం ఏమో వేర్ చేశాను, ఇంకా నెక్స్ట్ టైం వేర్ చేయాలనిపించలేదు. ఇంకా ఆ శారీ అయితే అమ్మకి ఇచ్చేసి అమ్మ దగ్గర ఉన్న శారీ అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. ఇంకా చాలా డేస్ అయింది తెచ్చుకొని, కానీ బ్లౌజ్ మ్యాచింగ్ అయ్యేది లేదు కాబట్టి ఇంకా ఈ బ్లౌజ్ని అయితే మ్యాచ్ చేసేసి ఈరోజు ఫ్రైడే రోజు అయితే శారీ అయితే కట్టేసుకున్నాను అనమాట. ఇంకా ప్రేయర్ ఒకటి చేసుకునేది ఉంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెడీ చేశాను అనమాట. రైస్ అయితే కొంచెమే ఉండే. ఇంకా చాలా డేస్ అయింది పానీపూరి తినక, పానీపూరి కూడా తిందాంలే అన్నట్టుగా మా ఇంటి ముందర అయితే సేల్ చేస్తారనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే 30 రూపీస్ది పానీపూరి తెప్పించుకున్నాము. ఇంకా మార్నింగ్ చేసిన పొంగడాలు కూడా అలాగే ఉన్నాయి కొన్ని అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి వస్తా అని చెప్పారు. ఇంకా అందుకే లంచ్లోకి ఇంకా అలా వస్తూ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఒక 1/2 కిలో ఉంటుంది. ఇంకా ఆ చికెన్ని కూడా వండేసాను అనమాట. ఇంకా ఫ్రైడే రోజు ఇలా అయితే జరిగిందనమాట. ఇంకా రైస్, చికెను, ఇంకా పానీపూరి, ఇంకా పొంగడాలు అనమాట. నేనైతే చికెన్ ఇంకా రైస్ ఒకటే తిన్నాను. ఇంకా పానీపూరి ఒక 4 అయితే తిన్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ ఫ్రైడే రోజు అయితే ఇలా అయితే జరిగిందనమాట మా లంచ్. ఇంకా ఇది వచ్చేసి నేను చెప్పాను కదా మా అక్కవి కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఆ బుక్లో అయితే మేము రాయాలంటున్నామని. ఇంకా నేనైతే 5 మీటింగ్ల గురించి అయితే నేను రాశాను. మిగతా 3 అయితే మా హస్బెండ్ అయితే రాశారు. ఇంకా మా హస్బెండ్ రైటింగ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి వీడియోలో. నా రైటింగ్ బాగుందా, మా హస్బెండ్ రైటింగ్ బాగుందా, ప్లీజ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను ఇదే చదువు అప్పుడైతే చదివింటికినా నువ్వు మంచి పొజిషన్కి వస్తావు అని చెప్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి నేను రాసిన హ్యాండ్ రైటింగ్ అనమాట. ఇంకా ఇదిగోండి ఇదైతే నా హ్యాండ్ రైటింగ్. ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి, అది మా హస్బెండ్ అనమాట. ఈ 2 హ్యాండ్ రైటింగ్లో మీకు ఏ హ్యాండ్ రైటింగ్ నచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి తప్పనిసరిగా. నాకైతే మా హస్బెండ్దే బాగుంది అనిపిస్తుంది నాకన్నా. ఇంకా ఎక్స్పీరియన్స్ తగ్గింది కదా, చాలా ఇయర్స్ అయింది రాయక బుక్స్. ఇంకా అందుకే ఒకసారి మేమిద్దరం ఇలా చూసుకున్నాం అన్నమాట, ఒకరి హ్యాండ్ రైటింగ్ ఒకరము. ఇంకా మరొక మంచి వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను, అంతవరకు వెయిట్ చేస్తుండండి. ఇంకా మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహా రాహిల్ బ్లాగ్స్ అండి. ఇంకా మీ హస్బెండ్ కూడా మా హస్బెండ్ లాగానే మీ వర్క్స్లో ఏమైనా హెల్ప్ చేస్తారా? హెల్ప్ చేస్తే అది కూడా కమెంట్స్ చేయండి. ఇంకా ఫైనల్లీ ఇదిగోండి మా హస్బెండ్ హ్యాండ్ రైటింగ్లో అయితే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. బాయ్ ఆల్ ఆఫ్ యూ.